స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్ మీడియాతో మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. ఎందుకు మీరెవ్వరూ కూడా ఏమయ్యా జగన్ రెడ్డి, మా నాయకులు నారా లోకేష్ గారు విసిరినటువంటి సవాల్ని స్వీకరించకుండా ఎక్కడ దాక్కున్నావయ్యా? తాడేపల్లి కొంపలో ఉన్నావా, బెంగళూరు కొంపలో ఉన్నావా, ఇడుపులపాయ కొంపలో ఉన్నావా, ఏ కొంపలో దాక్కున్నావయ్యా? చేతిలో ఒక అవినీతి బురద పత్రిక, బురద చాలన ఉంది కదా అని చెప్పి నీ ఇష్టానుసారం జరుగుతున్నటువంటి మంచి పైన బురద జల్లావు కదా. ఎందుకు స్వీకరించలేకపోయావు సవాల్? ఇప్పుడు సిద్ధంగా ఉండు. తీసుకోబోయేటటువంటి చట్టపరమైనటువంటి చర్యలకి నువ్వు సిద్ధంగా ఉండు మిస్టర్ జగన్ రెడ్డి. ఇక అసలు మనం ఈ అమ్మఒడి పథకం గురించి గతంలో ఏం జరిగింది, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరినీ మోసం చేశాడు, ఇప్పుడు ప్రతి ఒక్క తల్లికి చంద్రన్న సర్కార్, చంద్రన్న ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారి సారథ్యంలో విద్యాశాఖ మంత్రిగా ఏ విధంగా ప్రతి ఒక్క బిడ్డకి న్యాయం చేస్తా ఉన్నారు అన్నది ఇవాళ కొన్ని గణాంకాలతో సహా, వాళ్ళలాగా మేము నిరాధారంగా ఏది మాట్లాడం కాబట్టి చాలా వివరంగా ఇప్పుడు మీ ముందు ఉంచుతాం. ఒకసారి దానిలోకి వెళ్లే ముందు ఒక్కసారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన శ్రీమతి గారు భారతి గారు ఏమన్నారో ఒకసారి మళ్ళీ విందాం. బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. విన్నారు కదమ్మా ఏం చెప్పారు? 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా భారతి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీమతి గారు ఇంటింటికి వెళ్ళి, అమ్మా ఒక బిడ్డని బడికి పంపితే 15,000, ఇద్దరు బిడ్డల్ని బడికి పంపితే 30,000, ముగ్గురు బిడ్డలు పంపిస్తే 45,000 అని ఇంటింటికి వెళ్ళి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ ఉన్నాం. కానీ ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి, ఎంత దగా చేశారో, ఎంత మోసం చేశారో ఇప్పుడు ఒకసారి మీకు వివరిస్తాను. విన్న తర్వాత ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి బులుగు ఛానల్స్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. దీనికి వాళ్ళు ఏం జవాబు చెప్తారో కూడా చూద్దాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి ఇంటింటికి వెళ్ళి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి ఒక్క బిడ్డకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు కదా. ఆ హామీ ప్రకారం వాళ్ళు ఎంత ఇవ్వాలి? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసినటువంటి లెక్కల ప్రకారం ఇవాళ అర్హులైనటువంటి విద్యార్థులు దాదాపుగా 67,27,164, 67,27,164 అర్హులైనటువంటి విద్యార్థులు. సో ఆనాడు జగన్ రెడ్డి, భారతిరెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి 15,000 చొప్పున 10,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేయాలి. కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తల్లుల ఖాతాల్లో వేసిందంతా కేవలం సంవత్సరానికి 10,000 కోట్లు, 5 సంవత్సరాలకి లెక్కేస్తే 50,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 67,27,164 మంది బిడ్డలకి సంవత్సరానికి 10,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాల్లో ఆనాడు జగన్మోహన్ రెడ్డి జమ చేయాల్సి ఉండగా ఆయన గారు ఎంత జమ చేశాడో మనం చూసినట్లయితే ఒక్కసారి 50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు జమ చేయాల్సింది. కానీ ఆయన జమ చేసింది ఎంత? 2020వ సంవత్సరంలో 6,394 కోట్లు, 2021వ సంవత్సరంలో 6,228 కోట్లు, 2022లో 5,715 కోట్లు, 2023లో 5,440 కోట్లు.